గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ క్యాంప్ పాటిల్ అభిషేక్. చాలా అంటే చాలా బాగా నిద్ర అయింది. మార్నింగ్ 5 o'clock లేద్దాం అనుకున్నాను, బట్ ఏం చేస్తాం, 7:30కి ఏమో లేచి ఫ్రెష్ అయ్యి స్నానం చేసుకున్నాను. ఇక్కడే పక్కనే పొలాల్లో వాటర్ వస్తున్నాయి సన్నగా, ఇక స్నానం చేసేసుకున్నాను ఎట్లానో అట్లా. ఇదిగోండి నైట్ ఇక్కడే పడుకున్నా, ఇదిగోండి బైక్ నైట్ ఇక్కడే పడుకున్నా, టెంట్ ఏదైనా వేసుకొని. చాలా అంటే చాలా బాగుండే. ఇదిగోండి వెనకాల పచ్చటి పొలాలు, ఇందులోనే స్నానం చేసేసుకున్నాను. మంచిగా స్నానం చేసుకొని కొంచెం పూజ చేసుకున్నాను. ఎంత రిలాక్స్గా ఉందంటే బాడీ, చాలా అంటే చాలా రిలాక్స్గా ఉంది. ఆహాహా. ఈరోజు నేను ఎంపీలో ఉన్నాను. ఎంపీలో ఇది వచ్చేసి ఈ ఊరు పేరు వచ్చేసి, ఒక్క నిమిషం చెప్తాను. నేను బయలుదేరదాం అనుకునేసరికి ఇదిగోండి ఇక్కడ ఇది రిజర్వాయర్ది గాడిది, ఇది ఇరిగిపోయి పడి ఇట్లా ఉంది. నేనేందా అని చూసేసరికి ఇది ఇరిగిపోయి ఉంది. ఇదిగోండి ఎట్లా ఇరిగింది ఏంటిదో కూడా తెలీదు, బట్ విరిగిపోయి ఉంది. ఏం చేయాలో అర్థం కావట్లేదు ఇప్పుడు. ఎందుకంటే ఇక్కడ ఎవరైనా గెలికినారంటే ఇది ఇరిగిపోయిందంటే నేను మొత్తం సెట్ వేయించుకోవాలి. ఇది చాలా పెద్ద బాధ ఇప్పుడు ఇది. సో ఇప్పుడైతే ఎంపీలో ఉన్నాను, చెప్పా కదా నైట్ ఎంపీలో ఉన్నాను అని. ఎంపీ బోర్డర్ దాటిన తర్వాత కొంచెం దూరం తర్వాత, కొంచెం అంటే బాగానే దూరం అనుకోండి, 100 kilometers తర్వాత సుక్తారా అనే ఊర్లో నేను పడుకుంది. రండి అన్న ఛాయ్ చేస్తున్నాడు నా కోసము. కొంచెం ఛాయ్ తాగి ఇంకా బయలుదేరిపోవాలి. ఇంకా చలో ఇంకా టీ తాగి ఫ్రెష్ అయితే ఎట్లా అయిపోయినా టీ తాగేసి బయలుదేరదాం. నైట్ ఇదిగోండి ఈ అన్న వాళ్ళు అందరూ చాలా అంటే చాలా హెల్ప్ చేస్తున్నారు. సో వేడి టీ. నైట్ పెద్దోళ్ళందరూ గ్యాదర్ అయ్యే ఇన్ఫర్మేషన్ అయితే ఇప్పుడు మార్నింగ్ పిల్లలు बोलो कैसे सब, जय श्री राम। और सब स्कूल जाना है, कितने बजे जा रहे? आज छुट्टी है तो पूरा एंजॉय कर रहे। किस चीज की छुट्टी है आज? हाँ, संक्रांति का। ओहो, संक्रांति का छुट्टी मना रहे हो, अच्छी बात है। चलो साउंड सुना देता हूं आपको. పిల్లలు సౌండ్ అడుగుతున్నారు, బైక్ సౌండ్ అని. చలో వాళ్ళ ఆనందం. మనం ఎప్పుడు ఇట్లాంటి ట్రై చేయలేదు, బట్ ఈసారి చేద్దాం. क्या हुआ है? अच्छा है, చలో నికలింగే. సో ఇంకా బయలుదేరే టైం అయితే అయింది, బయలుదేరాలి. ముందు నాకు ఎవరో బైకర్స్ ఉన్నారు, పోయి వాళ్ళతో మాట్లాడదాం. ఎక్కడి నుంచి వస్తున్నారు? మన తెలుగు వాళ్ళు అయి ఉండాలి. కర్ణాటక. ఓహో, ఐ థింక్ దీస్ గైస్ ఆల్సో గోయింగ్ టు అయోధ్య ఓన్లీ అని అనుకుంటున్నాను, బట్ ఐ డోంట్ నో. Bro. हाय ब्रो, कहाँ जा रहे हो? अयोध्या। अरे जय श्री राम, मैं भी वहीं पे जा रहा हूँ, चलो साथ मिलके जाएंगे. अयोध्या ही? हाँ, तेलुगु कन्नड़. हाँ, हैदराबाद ನಂದು. ನಾನು ಕನ್ನಡನೂ ಬರ್ತದೆ, ನೋ ಪ್ರಾಬ್ಲಮ್. ನೀವೆಲ್ಲಿನದು? ಕಲಬುರ್ಗಿ. ಅರೆ ನಮ್ಮ ವೈಫ್ ಅಲ್ಲೇ ರಾಜೇಶ್ವರು. अरे पूरा बहुत समीप इದ್ದೀವಿ ಅದರ. हाँ जस्ट कम ऑन. क्या ಅಲ್ಲಿದೆ. ಆರೆಂಜ್
ಬೇರೆ ಎಲ್ಲರ ನೋಡ್ರಿ ಬೇರೆ ಎಲ್ಲರ ನೋಡ್ರಿ రస్తలి అసలు ముందలి సో వీళ్ళందరూ కర్ణాటక నుంచి వచ్చేది వావ్ ఐ గోట్ ఎ కంపెనీ వీళ్ళు కూడా అయోధ్య వెళ్తున్నారు సో అందరిది యూట్యూబ్ ఛానల్ ఓ మై గాడ్ వాట్ ఇస్ దిస్ సర్ప్రైజ్ ఐ యామ్ లిటరల్లీ సో సర్ప్రైజ్డ్ సో జస్ట్ ఇప్పుడే టిఫిన్ అయితే అయిపోయింది బైక్స్ అని తిప్పి పెట్టేసుకున్నాము బయలుదేరేది ఉంది చలో షల్ వి స్టార్ట్ నౌ చలో జై శ్రీరామ్ చలో జై అయోధ్య ఈ రివర్ ఏదైతే కనిపిస్తుందో ఇదే నర్మదా నది ఈ నర్మదా నదిలో ఇంచే శివలింగాలు రాయి ఏదైతే ఉందో అదే శివలింగానికి వాడతారు కొన్ని రాళ్ళు అయితే ఏకంగా సేమ్ మొత్తం శివలింగం లాగానే ఉంటాయి మొత్తము అసలు చూస్తే చెక్కిర్రేమో అనుకోవాలి సేమ్ అట్లనే డిట్టో ఉంటాయి బట్ నో న్యాచురల్లీ తయారైంది ఉంటుంది అట్లాగే సో అది నర్మదా స్పెషాలిటీ ఈ నర్మదా రివర్ వచ్చేసి ఇది కూడా ఒక చాలా పవిత్రమైన రివర్ చూస్తున్నారు కదా ఇదంతా నర్మదా ధామ్ కోసం అని ఎంతమంది జనాలు అయితే ఉన్నారో ఇదిగోండి చాలా పెద్ద క్షేత్రం ఇది నర్మదా ఫ్రెండ్స్ ఇక్కడ ఎవరో సైకిల్ మీద ట్రావెల్ చేస్తున్నారు ఇండియా ఫ్లాగ్ ఉంది వీళ్ళు ఎక్కడ పోతున్నారు ఏంది కనుక్కుందాం అగండి అయోధ్య ఓకే సో లెట్స్ టాక్ విత్ దెమ్ जय श्री राम कहाँ अयोध्या जा रहे हो अरे यार कहाँ से आ रहे हो महाराष्ट्र हाँ महाराष्ट्र अमरावती से आ रहे हो महाराष्ट्र राम 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 बढ़िया है मैं हैदराबाद से हाँ सेम अयोध्या प्रभु जी के पास सब वहीं पे हाँ अभिषेक अभिषेक टाइटल क्या लिखते हो आगे क्या लगाते हो पाटिल क्या बात है बहुत बढ़िया भाई या बहुत कुछ हुआ आपसे मिलके कितने लोग हैं आप दो ये नहीं आगे में है 8 4 और हम लोग 2 6 और पीछे 2 चल रहे हैं ऐसे कुल मिला के 8 लोग आ रहे महाराष्ट्र अमरावती से अयोध्या तक कितने दिन है 9 तारीख से निकले हैं हाँ या हार्डली 21 तारीख तक पहुंच जाएंगे हाँ ग्रेट 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 बहुत खुशी हुई आपसे मिलके चलो मिलेंगे राम राम फिर मिलेंगे जय श्री राम जय श्री राम నేనైతే ఇప్పుడు ఎలక్ట్రిక్ ఈ రిక్షా అయితే ట్రై చేస్తున్నాను నడపడానికి ఐ డోంట్ నో నేను ఫస్ట్ టైం నడుపుతున్నాను చూద్దాం अरे ना ब्रेक मारो ब्रेक मारो भैया ये क्या संभाल रहा नहीं है एक्सीलेटर छोड़ो ना एक्सीलेटर छोड़ दिया बंद कर दो ये क्या ऐसा टेढ़ा हो गया टेक में खड़ा हो गया ना हाँ ओके ओके अभी फिर से एक बार यहाँ तक नहीं चला रेस नहीं लेना है ज्यादा रेस लेना तो ब्रेक दबा लेना हाँ ये गिरता है क्या ऐसा अरे हल्लू लेना हल्लू आराम से चला ना पैर नीचे लगेंगे पैर तो आप ऊपर करो ऐसे तितकी जल्दी थोड़ी पलटेगा अरे कलवर की ये पलटेगा बोले तो गाड़ पट रही मेरी अंदर तो करे आप पैर वहां पे धीरे से आ जाओ पहले धीरे से एक्सीडेंट दो हां जय भैया एक तरफ वो की इसलिए क्या ये ना सॉरी जरा दुडे माಡ ಬರ್ತಿ ತಗೊಂಡ್ಬರ್ತೀನಿ ಗಾಡಿ अरे
हैदराबाद हैदराबाद 10 रुपए आ रहे क्या? नहीं आ रहे ओके बस भाई एक राउंड चलाएंगे అయోధ్య దారిలో డే సెకండ్ లో ఓ మై గాడ్ రేవాకి ఒక 40 కిలోమీటర్స్ దూరంలో అయితే ఉన్నాం 45 కిలోమీటర్స్ దూరంలో అయితే ఉన్నాము సో రేవా నుంచి వీళ్ళు जय श्री राम సో రేవాకి ఒక 40 కిలోమీటర్స్ దూరంలో ఉన్నాను ఇంత సల్లుందంటే లిటరల్ నేను ఎప్పుడైనా థర్మల్ వేసుకోవడం చూసినారా మీరు నేను ఈరోజు థర్మల్ వేసుకున్నానంటే అర్థం చేసుకోండి इगोंडी వీళ్ళందరూ నా न्यू सब्सक्राइबर्स रेवा నుంచి వీళ్ళు సో फिर मैं आने वाला हूँ फिर से रेवा की लॉग भी बनाने वाला हूँ सेपरेट तो डेफिनेटली हम मिलेंगे वहाँ डेफिनेटली ఇక్కడ చూడండి ఇక్కడ చలి ఎంత ఉందంటే జస్ట్ 5 మినిట్స్ అయింది బండి ఆపి అప్పుడే చూడండి మొత్తం ఫాగీ ఇదిగోండి ఓకే అక్కడ అంటే డస్ట్ ఉండొచ్చు దీని మీద తెలుస్తుంది చూడండి ఇదిగోండి మొత్తం ఫాగీ ఇదిగోండి పచ్చిగా ఏం చేతు చూస్తున్నారు కదా జస్ట్ 5 మినిట్స్ అయింది అంతే మొత్తం ఫాగ్ అయిపోయింది మొత్తం సీట్ అంతా పచ్చిగా అయిపోయింది సరే ఇంకా ఇక్కడ నుంచి కొంచెం ముందుకెళ్ళి ఇంకా రూమ్ తీసుకొని పడుకుందాం అనుకుంటున్నాము చాలా ఘోరంగా ఉంది చాలా అయితే సరే బైక్ అయితే ఎక్కేసాం ఇంకా బయలుదేరదాం అయితే ఇప్పుడైతే అయోధ్యకి ఒక 230 కిలోమీటర్స్ దూరంలో అయితే ఇక్కడ రూమ్ తీసుకున్నాము చాలా బడ్జెట్లో వచ్చింది బాగానే ఉంది దీనికి మంచిగా అయితే ఇంకా ఇక్కడ దొరకదు అనుకున్నా దొరికినా కానీ చాలా కాస్ట్ ఎక్కువ ఉంటుంది సో ఈరోజు మాత్రం నాకు నా రైడ్ వచ్చేసి 450 కిలోమీటర్స్ అయింది అండ్ వీళ్ళది గుల్బర్గా నుంచి నాకు పరిచయం అయ్యారని చెప్పారు కదా వీళ్ళది నిమ్ದು ಇವತ್ತು ರೈಡ್ ಎಷ್ಟಾಗಿರ್ಬೋದು 600 ಆಗಿರ್ಬೋದಲ್ಲ 600 ఎగ్జాక్ట్లీ వీళ్ళది 600 అయింది కోల్డ్ మాత్రం చాలా ఎక్కువ ఉంది అసలు భరించలేకపోతున్నాము అండ్ రూమ్ చూడండి రూమ్ అయితే ఎంత చెత్తగా అయిపోయిందంటే చాలా చెత్తగా అయిపోయింది చూపిస్తా గైస్ వణుకుతుంది ఇది లైక్ స్టెబిలిటీ లేకనో అని కాదు చేతులు వణుకుతున్నాయి ఎందుకంటే అసలు ఇక్కడ పొజిషన్ ఎట్లా ఉందంటే ఇప్పుడు నేనున్న ప్లేస్లో పరిస్థితి చాలా ఘోరంగా ఉంది ఆగండి చూపిస్తాను అదిగోండి అక్కడ ఒక వెహికల్ వెళ్తుంది వెహికల్ వెళ్ళేది కూడా కనిపించట్లేదు అంటే అర్థం చేసుకోండి ఎంత ఫాగ్ ఉందో అయితే సరే బయటికి వచ్చాను ఇంకా బండి పరిస్థితి చూసామంటే బండి వాష్ అయిందేమో అన్నట్టుంది మొత్తం పచ్చిగా అయిపోయింది చూడండి మొత్తం పచ్చిగా అయిపోయింది ఫాగ్ వల్ల ఏం కనిపించట్లేదు फॉगी है ना भैया हाँ ये टाइम पे कोई बाहर नहीं निकलते होंगे गाड़ियाँ पूरा बाजू रख देते होंगे सब लोग हाँ उतना ही इसको मिला यही यूट्यूबर है ये देखो నేను పైన లాగ్ చేస్తుంటే కిందికి పిలిచినాడు ఈ మనిషి మాట్లాడేది ఉంది అని సెల్ఫీ తీసేది ఉందని నైస్ హాయ్ బోలో హాయ్ సో ఇక్కడే వీలూరు అక్షయ్ గుప్తా అంట మనోడి పేరు ఇంకోటి బుడ్డోడు ఇదిగోని గుండాలాగా తయారైనాడు చూడండి డాకులాగా ఇది భయ్యా బైక్ పరిస్థితి ఏంది ఇది పొద్దున తొందరగా బయలుదేరదాం అనుకున్నాం తొందరగా బయలుదేరేట్లు లేదు మొత్తం పచ్చిగా అయిపోయింది కూర్చుంటే మాత్రం మనకు కూడా పచ్చిగా అయిపోయింది చూడండి ఇది మా ఐస్లాగా అయిపోయింది రాత్రి 12ంటికి ఇదిగోండి కిచెన్లోకి వచ్చాను హెచ్చగా కాపుకుందామని ఏం చేద్దాం అమ్మ తందూరులో చేతి పెడుతుంటే ఏం సెన్స్ కావట్లేదు ఏంది థ్యాంక్ యూ హోటల్ అన్న చాయ్ ఆఫర్ చేసినారు థ్యాంక్ యూ భయ్యా థ్యాంక్స్ అలాట్ అయితే బయట అంత చల్లగా ఉంది కదా మా బైక్స్ ఇప్పుడు అక్కడ లేవు ఇప్పుడు ఎడికి పోయినాయో తెలుసా చూపియాలా లోపట వీటికి కూడా చలి పెడుతుంది కదా పాపం భుజిముండ వీటికి ఇవి చూడండి ఎట్లా అయిపోయినాయో వీటికి కూడా చలి పడుతుందని అన్ని బైక్స్ లోపల పెట్టేశాము పాపం రెస్టారెంట్ అన్నా లేదు పర్లేదు మీ బైక్స్ అంతా కాస్ట్లీ పైగా లగేజ్ అవన్నీ ఉన్నాయి మళ్ళీ ఎందుకు ఇబ్బంది లోపల పెట్టేద్దాము అని మళ్ళీ అతనే భయ్యా ఇట్లా లగేజ్ అదంతా ఉంది కదా అని అడిగితే పొగ మంచి ఎంత ఉందో చూడండి ముందు నుంచి వెహికల్ వస్తుంది కానీ వెహికల్ కనిపించట్లేదంటే అర్థం చేసుకోండి ఓ మై గాడ్ ఏంది భయ్యా ఇది అరే వెనకాల ఇంకోటి ఉంది అసలు కనిపించట్లేదు చూడండి ఇది
ఆహా మంచి పని అయింది ఈరోజు. నేను క్యాంప్ వేయలేదు. ఓ మై గాడ్, లేకపోతే చచ్చూరుకునేవాడిని నేనైతే క్యాంప్ వేసి ఉంటే మాత్రం. బట్ ఈరోజు రైడ్ మాత్రం చాలా అంటే చాలా బాగా జరిగింది. చాలా అంటే చాలా బాగా జరిగింది. నాకు స్పెషల్లీ వీళ్ళు పరిచయం అయినారు, చాలా మంచిగా అనిపించింది. ఈరోజు కొంచెం బోరింగ్గా ఉండే, బట్ వీళ్ళు కొంచెం దొరికిన తర్వాత మంచిగా ఫన్ చేసుకుంటూ అట్లా మాట్లాడుకుంటూ ఎక్కడ పడితే అక్కడ ఆడుకుంటూ టీ తాగుకుంటూ అట్లా ఇట్లా చాలా క్రేజీగా జరిగింది రైడ్ మాత్రం. రేపు ఇంకా డైరెక్ట్గా నేను ఇక్కడ నుంచి అయోధ్య వెళ్ళి అయోధ్యలో అక్కడంతా అట్లా దర్శనం చేసుకొని లాక్ చేసుకొని దాని తర్వాత ఎక్కడికి వెళ్ళాలి అనేది నేను ప్లాన్ ఒకటి అనుకున్నాను. ఆ ప్లాన్ అయితే చేస్తాను. అది చెప్తాను, నేను ఏమనుకున్నా అనేది కూడా నేను చెప్తాను, అయోధ్యలో చెప్తాను. అది అనుకుంటున్నా, ఎట్లా జరుగుతుందో తెలియదు. నేను కూడా కన్ఫ్యూజ్లో ఉన్నాను. అది ప్రస్తుతానికైతే. సో ఫుడ్ అయితే తీసుకుని తిన్నాము. కిందనే ఇదే రెస్టారెంట్ ఉండే, ఇదే హోటల్ వాళ్ళదే రెస్టారెంట్ ఉండే, అక్కడే ఫుడ్ తిన్నాము. సో ఫైనల్లీ సైనింగ్ ఆఫ్ విత్ మూట క్యాంప్ పాటిల్, అభిషేక్. జై హింద్, జై జవాన్, జై కిసాన్. బై బై ఫ్రెండ్స్.